నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, మనం ఈరోజు ఏం మూవీ గురించి మాట్లాడుకోబోతున్నామో మీకు అందరికి తెలుసనుకుంటా పాటను బట్టి. యెస్. మనం 'రాబిన్ హుడ్' మూవీ గురించి మాట్లాడుకోబోతున్నాం. అసలు నేను ఈ మూవీ ట్రైలర్ చూడలేదు. ఈ పాట ఈ మూవీలో ఉందని గూడా తెలీదు నాకు. రీల్స్‌లో ఫేమస్ అయిన తర్వాత ఈ పాట గురించి ఏం జెప్పాలో అర్థం గాట్లే. ఈ మొత్తం పాటలో ఎంత మీనింగ్ ఉందంటే సెట్ అయిపోయిందసలైతే. ఈ ఒక్క పాటలో పెద్ద స్టోరీయే ఉందసలు. సో, మనం ఇప్పుడు ఈ మూవీ గురించి మాట్లాడుకుందాం ఏంటిదంటే, ఈ మూవీ ఒక యాక్షన్, మాస్ ఎంటర్‌టైనర్. మీ అందరికి బాగా తెలిసిందే. ఇది చాలా కామన్ స్టోరీ అసలు చాలా మూవీస్‌లో జరిగిందే. కాకపోతే నాకు దీని ఇంప్లిమెంటేషన్ నచ్చింది. ఫైట్ సీన్స్ అక్కడక్కడ ఓవర్ అనిపించినా ఓకే. సో, ఈ మూవీలో మన హీరో నితిన్, ఇంకా హీరోయిన్ శ్రీలీల తెలిసిందే అది అందరికీ. శ్రీలీల అయితే ప్రతి మూవీలో ఎంత ఫన్నీగుందో, ఈ మూవీలో గూడా అంతే ఫన్నీ ఉంది. ఇంకా నితిన్ గారి కాంబినేషన్ అయితే సూపర్ అసలు. వీళ్ళిద్దరూ మైండ్ బ్లోయింగ్ పెర్ఫార్మన్స్ ఇచ్చారసలైతే. ఇక స్టోరీ అయితే ముందు చెప్పినట్టనే కామన్ స్టోరీ అసలు. కరప్ట్ సిస్టమ్ మన హీరో ఫైట్ చేస్తాడు. ఇంకా నార్మల్‌గా డబ్బులు దోచుకోవడాలు, డబ్బులున్న కాడ పేదవాళ్ళకి పంచడం ఎంత కామన్ స్టోరీయే. దానికి కొంచెం యాక్షన్ మసాలా ఇంకొంచెం డిఫరెంట్‌గా యాడ్ చేశారు. పేసింగ్ ఇంకా స్టోరీ ఎలా ఎళ్ళిందని మాట్లాడుకున్నట్టయితే నాకు అక్కడక్కడ కొంచెం తేడా అనిపించింది. కాపోతే ఓకే. స్క్రీన్ ప్లే ఫాస్ట్ పేస్డ్ అనిపించింది. కాపోతే కొన్ని ప్లేసెస్‌లో డెప్త్ కూడా మిస్ అయినట్టు అనిపించింది నాకైతే. ఇంకా పెర్ఫార్మన్స్ విషయం మాట్లాడుకున్నట్టయితే అందరి పెర్ఫార్మన్స్ బానే ఉంది. హీరో గానివ్వండి, విలన్‌ది కొంచెం ఓవర్ యాక్షన్ ఎక్కువైనట్టు అనిపించింది. లాస్ట్‌కి డేవిడ్, డేవిడ్ సార్ క్యామియో అయితేనా సెట్ అసలు. అది కొంచెం ఎలా చెప్పాలి? ఫన్నీ అనిపించింది నాకు బాగా. సీరియస్‌గా అనిపించింది. ఫన్నీ అనిపించింది. అలా అని ఎలాంటి ఎమోషన్ మూమెంట్స్ అలాంటివి లేవనుకోకండి. ఉన్నాయి అవి గూడా. అవి గూడా బానే ఉన్నాయి సీన్స్. మీరెళ్లి చూస్తే నేను స్పాయిలర్ చేయడం ఎందుకులెండి. మీరెళ్లి చూసిన వాళ్ళకి మీకు అర్థమవుతుంది. ఇంకా యాక్షన్, కొరియోగ్రఫీ ఇంకా డాన్స్ అయితే నాకు ఫన్నీ అనిపించింది బ్రో అన్ని సాంగ్స్‌కి. శ్రీలీల గానివ్వండి, నితిన్ గానివ్వండి నాకు మస్తు జోక్ అనిపించింది. అంటే బాలేదని కాదు బానే ఉంది. కాకపోతే వెరైటీగా అనిపించింది. చాలా డిఫరెంట్‌గా అనిపించింది డాన్స్ స్టైల్ ఏది గానివ్వండి, స్టైల్స్ గానివ్వండి. కొంచెం కొత్తగా చూసినట్టు అనిపించింది ఆ డాన్స్ మూవ్‌మెంట్స్. ఇంకా ఆ పాట గురించయితే స్ ఏం చెప్పక్కర్లేదు మీరు చూడాల్సిందే అది. కాపోతే ప్రతి ఫైట్ సీన్స్‌లో 360 యాంగిల్ యూజ్ చేసాడు అనిపించింది బాగా. అది, అది ఒక్క కాడ నాకు డిస్టర్బెన్స్ అనిపించింది. ఇంకా హెవీ వీఎఫ్ఎక్స్ యూజ్ చేశారు. ప్రతి చిన్నదానికి వీఎఫ్ఎక్స్ యూజ్ చేశారు. నార్మల్ గొలుసు చైన్స్‌కి వీఎఫ్ఎక్స్ యూజ్ చేశారు. డ్రైవ్ చేసే లారీని కూడా వీఎఫ్ఎక్స్ చేసేసారు వీళ్ళైతే. ఆ వీఎఫ్ఎక్సే కొంచెం ఓవర్‌గా అనిపించింది నాకు. ఇంకా కాపోతే మాస్ ఆడియన్స్‌కైతే బాగా నచ్చుతదని ఫీలింగ్ నాదైతే. ఇంకా ఇది ఎక్కడికి తప్పెళ్ళింది మూవీ అసలు. ఎక్కడ ప్రాబ్లమ్ వచ్చిందసలు? అది కూడా చెప్తాను వినండి. ఈ మూవీ స్టోరీ చెప్పినట్టే కొంచెం ప్రిడిక్టబుల్ ఉంటదసలు. ఎక్కడ ఏమైతది? నెక్స్ట్ సీన్ ఏం కాబోతుందని తెలిసిపోతుంది మనకి. ఇంకా సెకండ్ హాఫ్‌లో అయితే ఆహ్, ఆఫ్ కొంచెం, కొంచెం డ్రాప్ అయినట్టు అనిపించింది టెంపో కాస్త. క్లైమాక్స్‌లో కొంచెం ఎమోషనల్ డెప్త్ పెర్ఫార్మన్స్ ఉంది. ఇంకా లవ్ అయితే ఫోర్స్‌ఫుల్‌గా పెట్టినట్టు అనిపించింది లవ్ స్టోరీ కాస్త. దాని కన్‌క్లూజన్ కూడా ఇవ్వలేదు లవ్ స్టోరీకి పైగా లాస్ట్‌కి. అది నా ప్రాబ్లమ్. మూవీ అయితే నార్మల్‌గా ఎంజాయ్ చేశాను. దీనికి ఇంకా ఫైనల్‌గా నేను ఇచ్చేదేంటంటే విజువల్ గానివ్వని, యాక్షన్ గాని చాలా బాగున్నాయి. ఇంకా కమర్షియల్ ఎలిమెంట్స్ అయితే పర్ఫెక్ట్‌గా బ్లెండ్ చేశారు. డీప్‌గా చూస్తే కొంచెం ప్రాబ్లమ్ అనిపిస్తుంది. కాపోతే పెద్ద డిసప్పాయింట్ ఏం చేయలేదు. నేనైతే 10కి ఒక 7 రేటింగ్ ఇస్తాను నేను. ఒకేళ మీకు ఈ మూవీ నచ్చినట్టయితే నాకొకసారి కామెంట్ చేయండి. ఏ రీజన్స్ వల్ల నచ్చిందో. అండ్ నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మాస్ రివ్యూ కోసం బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి. అంటిల్ దెన్ గుడ్ బై.